పార్లమెంట్ మాన్సూన్ సెషన్లో ఎన్డీఏ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 సిఏఏ వక్ఫ్ బిల్లు తరహాలోనే అత్యంత కీలకమైన బిల్లును తీసుకొచ్చింది. ఎవరైనా చట్టసభ్యులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అరెస్ట్ అయి 30 రోజుల్లో రిమాండ్లో ఉంటే వారిని తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. తీవ్ర నేరారోపణలపై అరెస్ట్ అయిన కొంతమంది చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తూ ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా ప్రజాప్రతినిధి అరెస్ట్ అయినప్పుడు అది ప్రధాని, కేంద్ర మంత్రి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ముఖ్యమంత్రులు ఎవరైనా సరే పదవి నుంచి తొలగించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. కనీసం 5 ఏళ్లు జైలు శిక్షతో పాటు అరెస్ట్ అయిన నెల రోజుల తర్వాత వారి పోస్టు పోయేలా తాజాగా బిల్లును రూపొందించారు. వారు సొంతంగా రాజీనామా చేసినా చేయకపోయినా ఈ బిల్లు ఆమోదం పొందగానే ఆటోమేటిక్గా అధికారం కోల్పోతారు. అయితే ఈ బిల్లులపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రతిపక్షాల ముఖ్యమంత్రుల ఏలుబడిలో ఉన్నటువంటి రాష్ట్రాలను అస్థిరపరిచేందుకే కేంద్రం ఈ చట్టం తీసుకొచ్చిందని ఆరోపిస్తున్నారు. తీవ్ర నేరాలకు సంబంధించినటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని తొలగించేందుకు ప్రస్తుతం మనం చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవు. తాజా బిల్లుతో వారిని తొలగించే అధికారం వస్తుంది. దీంతో పాటు కేంద్ర ప్రాంత ప్రభుత్వ బిల్లు, 130 రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆన్లైన్ గేమింగ్ నిర్వహించడాన్ని నేరంగా భావించే బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇందులో పాల్గొన్న వారికి గరిష్టంగా ₹1 కోటి జరిమానాతో పాటు మినిమం 3 ఏళ్ల జైలు శిక్ష పడనుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. సురేష్, ఇప్పటికే పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులను ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. అయితే 3 బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటు శాసనసభ ఏదైతే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధాని కావచ్చు, లేదంటే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు పదవి కోల్పోయే విధంగా ఏదైతే దాదాపు 30 రోజులు ఏదైనా అభియోగం కనుక మోపబడి పూర్తిగా వాళ్ళు జైల్లో కనుక 30 రోజులు కనుక ఉన్నట్లయితే వారి పదవులు కోల్పోయే విధంగా 30 రోజులు అరెస్ట్ అయి కస్టడీలో ఉన్నటువంటి నెలలోపు వారు తమ పదవిని కోల్పోవాల్సి ఉంటుందని కూడా ఈ బిల్లులో పేర్కొన్నారు. అంటే వరుసగా 30 రోజులు కస్టడీలో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 31వ రోజు ఖచ్చితంగా రాజీనామా చేయాలి, లేదా వారు ఆటోమేటిక్ గా తొలగించబడతారని కూడా ఈ బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లులో ఏ రకమైన క్రిమినల్ అభియోగాలు ఉన్నాయో ఇంకా వివరించినప్పటికీ వారిపై ఆరోపించినటువంటి నేరానికి కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష విధించి ఉండాలి. ఇది హత్య లేదంటే భారీ అవినీతి, తీవ్రమైన నేరారోపణలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఇది వర్తిస్తుందంటూ కూడా సూచించింది. ఈ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు కూడా ఇంకా స్పందించలేదు. ఈ బిల్లు గుర్తించినటువంటి మరిన్ని వివరాలు పూర్తిగా తెలియాల్సినటువంటి నేపథ్యంలో రాజ్యాంగం ఆర్టికల్ 75 ఉన్నటువంటి నిబంధన ప్రభుత్వం ప్రతిపాదించింది. దాని ప్రకారం ఎవరైనా మంత్రిపై 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించిన నేరం చేశాడనే ఆరోపణ మేరకు అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా కస్టడీలో ఉంటే ప్రధానమంత్రి సలహా మేరకు 31వ రోజు రాష్ట్రపతి వాటిని పదవి నుంచి తొలగిస్తారు. 31వ రోజు లోపు రాష్ట్రపతి ప్రకటించకపోయినా తర్వాత నుంచి ఆటోమేటిక్ గా వారు తొలగించేటువంటి అధికారాలు కల్పించారు. ఇంకా అంతేకాకుండా మరొక 2-3 కీలక బిల్లులను కూడా ప్రకటించింది, అయితే ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా ఈ కాసేపటి క్రితం అమిత్ షా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రతిపక్షాలు కొంత గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం కూడా చేశాయి. ఇలాంటి కేవలం ఆరోపణలు మాత్రమే ఉంటాయి కాబట్టి జైలు శిక్ష విధించినప్పటికీ ఎలా పూర్తి వివరాలు వెల్లడించకుండా బిల్లును ఏ విధంగా ప్రవేశపెడతారంటూ కూడా ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దీనిపైన ఏమైనా సవరణలు చేస్తారా ఏంటి అనేది మాత్రం ఇంకా మనం వేచి చూడాలి. రైట్, థాంక్స్ కిరణ్.